డూ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ లేక సహాయక క్రియతోని మనం ఇంగ్లీష్లో క్వశ్చన్స్ మాట్లాడవచ్చు. అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ఇప్పుడుకి సంబంధించినవి, అంటే ప్రజెంట్ టెన్స్కు సంబంధించినటువంటి ప్రశ్నలను మనం వేయచ్చు. డూ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్తో వేసేటటువంటి ప్రశ్నలను ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు. డూ అనేటటువంటి సహాయక క్రియతోని మనం ఫామ్ చేసేటటువంటి క్వశ్చన్స్ను ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు. ఎందుకంటే వీటికి జవాబు ఎస్ కానీ ఉంటుంది, లేకుంటే నో కానీ ఉంటుంది. డూ అనేటటువంటి ఈ హెల్పింగ్ వెర్బ్ ఏ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి వస్తుంది. ఐ, వి, యు, దేకి డూ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఐ కానీ, ఐ అంటే నేను, వి అంటే మేము లేక మనము, యు అంటే నీవు లేక మీరు, దే అంటే వాళ్ళు. ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కు మాత్రమే డూ అనేది వస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ మనం మాట్లాడేటప్పుడు ఈ డూను ముందుగా వాడతాము. సో ఈ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంటుంది. అంటే డూ ముందుగా వస్తుంది, ఆ తర్వాత మనం సబ్జెక్టు వాడతాము, ఆ తర్వాత V1 వస్తుంది. V1 అంటే ఏంటి? V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. ఇది చాలాసార్లు మనం నేర్చుకున్నాం. V1 అంటే వెర్బ్ ఫస్ట్ ఫామ్ ఆర్ బేస్ ఫామ్ అంటాము. దీనికి చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. రీడ్, రైట్, లెర్న్, కంప్లీట్, మీట్, లిసన్, ఇలా చాలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా డూతోని వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే మనం ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక క్వశ్చన్స్ మనం ఎట్లా ఇస్తాము? ఒక వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని గో అని తీసుకోండి. గో అంటే వెళ్ళుట. క్వశ్చన్స్ వేసేటప్పుడు డూ ఐ గో, నేను వెళ్ళనా? డూ యూ గో, నీవు వెళ్తావా? డూ వి గో, మనం వెళ్దామా? డూ దే గో, వాళ్ళు వెళ్తారా? ఇలా మనం ఈ క్వశ్చన్స్ని ఫామ్ చేయొచ్చు. అంటే డూ యూ గో, నీవు వెళ్తావా అంటే దానికి జవాబు ఏముంటుంది? ఎస్ ఆర్ నో ఉంటుంది. అందువల్ల దీన్ని ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటారు. అట్లాగే కంప్లీట్ అనేటటువంటి వెర్బ్ యొక్క రూపాన్ని తీసుకున్నారు. కంప్లీట్ అనేటటువంటి వెర్బ్ రూపాన్ని మనం తీసుకున్నాం అనుకోండి. డూ యూ కంప్లీట్, నీవు పూర్తి చేస్తావా? డూ వి కంప్లీట్, మనం పూర్తి చేద్దామా? డూ దే కంప్లీట్, వాళ్ళు పూర్తి చేస్తారా? అయితే ఈ డూ అనేటటువంటి వెర్బ్ వాడినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రస్తుతము మనం మాట్లాడుతున్నప్పుడు వేసేటటువంటి ప్రశ్నలని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు వేస్తున్నటువంటి ప్రశ్నలు. ఇది చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఈ డూ అనేటటువంటిది వాడతాము. ఇట్లా మీరు ఈ వెర్బ్ యొక్క మొదటి రూపాలు తీసుకొని క్వశ్చన్స్ ఫామ్ చేయటం అనేది నేర్చుకోండి. ఇలా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ ఉందనుకోండి. డూ ఐ రీడ్, డూ యూ రీడ్, డూ వి రీడ్, డూ దే రీడ్, ఇలా మనం క్వశ్చన్స్ను మనం ఫామ్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది డూ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ను తీసుకొని లేకుంటే సహాయక క్రియను తీసుకొని మనం క్వశ్చన్స్ ఫామ్ చేసేటప్పుడు డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అనేటటువంటి స్ట్రక్చర్ను మీరు గుర్తుపెట్టుకోండి. ప్రశ్నలు వేసేటప్పుడు డస్ అనేది ఒక హెల్పింగ్ వెర్బ్ లాగా ఉపయోగపడుతుంది, అంటే సహాయక క్రియలాగా ఉపయోగపడుతుంది. డస్ అనేటటువంటి సహాయక క్రియను ప్రస్తుతం మనం అడిగేటటువంటి ప్రశ్నల గురించి ఉపయోగిస్తాము. అంటే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం మాట్లాడేటప్పుడు డస్ అనేటటువంటి సహాయక క్రియను ఉపయోగించి మనం ప్రశ్నలు వేస్తాము. అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రశ్నలు వేసేటట్లయితే మనం డస్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ను వాడుతాము. సో డస్ అనేటటువంటిది ఉపయోగించినప్పుడు ఈ ప్రశ్నల యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 వస్తుంది. డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 వస్తుంది. సో అంటే డస్ ముందుగా వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత V1 వస్తుంది. V1 అంటే ఏంటి? మీకు చాలాసార్లు చెప్పినట్టుగా V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము, లేదా దీన్ని బేస్ ఫామ్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్స్ చాలా చెప్పుకోవచ్చు. రీడ్, రైట్, లెర్న్, లిజన్, స్పీక్, మీట్, ప్లే, ఇలా మనం వెర్బ్ యొక్క మొదటి రూపాలను చాలా చెప్పుకోవచ్చు.
కాబట్టి డస్తో ప్రశ్నలు వేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనకు వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. డస్ ఉపయోగించినప్పుడు ఏ సబ్జెక్టు ప్రొనౌన్స్ వస్తాయి అంటే డస్ అనేది ఎప్పుడూ కూడా హీ షీ ఇట్తో వాడతాము. అంటే థర్డ్ పర్సన్ సింగులర్లోనే వాడతాము. అంటే థర్డ్ పర్సన్ ఏకవచనంతోనే ఈ డస్ను వాడతాము. ఇది చాలా చాలా ముఖ్యము. డూ అనేది మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా ఐ వి యూ దేకి వాడినట్టుగా డస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్కు మాత్రమే వాడతాము. కాబట్టి ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు తీసుకొని ఈ ప్రశ్నలను మనం ఎలా ఫామ్ చేస్తామో మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్లో గో అనేటటువంటి క్రియను తీసుకోండి. గో అంటే వెళ్ళుట అని అర్థము. డస్ హీ గో, అతడు వెళ్తాడా? డస్ షీ గో, ఆమె వెళ్తుందా? డస్ ఇట్ గో, అది వెళ్తుందా? ఇలా ఇప్పుడు మనం అడిగేటటువంటి ప్రశ్నలకు డస్ అనేది ఉపయోగిస్తాము. అలాగే మనం ఇంకొక వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకున్నట్లయితే ప్లే. ప్లే అంటే ఆడుట. డస్ హీ ప్లే, అతడు ఆడతాడా? డస్ షీ ప్లే, ఆమె ఆడుతుందా? డస్ ఇట్ ప్లే, అది ఆడుతుందా అన్నట్టుగా ఇప్పుడు మనం ప్రశ్నలు వేస్తూ ఉంటాము. కాబట్టి మీరందరూ కూడా వెర్బ్ యొక్క మొదటి రూపాలు తీసుకొని ఈ డస్ అనేటటువంటి సహాయక క్రియతోని ప్రశ్నలు వేయటం అనేది ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందు వీడియోలో నేను డూతో ప్రశ్నలు వేయటం నేర్పించాను. కాబట్టి దీంట్లో డస్ అనేటటువంటిది ఉపయోగించి ప్రశ్నలు మనం ఎలా వేయాలి అనేది నేర్చుకున్నాము. కాబట్టి ఇక్కడ మీరేం గుర్తుపెట్టుకోవాలి అంటే డస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్కే వస్తుంది. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే డస్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను స్పోకెన్ ఇంగ్లీష్ మీకు బాగా రావాలి అంటే ప్రాక్టీస్ అనేది ముఖ్యము. ఏ చిన్నదైనప్పటికీ కూడా ప్రాక్టీస్ చేయాలి. అలానే మీరు అది నేర్చుకోవాలి. సో ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు మనకి జవాబు ఏమొస్తుందంటే ఎస్ కానీ నో కానీ వస్తుంది. అందువల్లనే వీటిని ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. లెటస్ డస్ షీ రీడ్ అంటే ఆమె చదువుతుందా అంటే ఎస్ ఆర్ నో, అవును లేదా కాదు అనేది జవాబు వస్తుంది. కాబట్టి వీటిని ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు. కాబట్టి ఈ డస్ను ఉపయోగించి ఏదైనా వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకొని ప్రశ్నలు ఫామ్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి. డిడ్ అనేది సహాయక క్రియ. డిడ్ అనేదాన్ని హెల్పింగ్ వెర్బ్ లేదా యాక్సిలరీ వెర్బ్ అని అంటారు. డిడ్ అనేటటువంటి సహాయక క్రియను ఉపయోగించి మనం గతంలో జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటి ప్రశ్నలు మనం వేయచ్చు. గతంలో ఏదైనా ఒక సమయంలో జరిగినటువంటి పనిని సంబంధించినటువంటి ప్రశ్నలు వేయాలంటే డిడ్ ఉపయోగిస్తారు. అంటే డిడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కు సంబంధించినటువంటి ప్రశ్నలు వేయటానికి ఉపయోగపడుతుంది. డిడ్ ఉపయోగించి మనం ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఈ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 వస్తుంది. V1 అంటే ఏంటి? V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము లేదా బేస్ ఫామ్ అంటారు. వెర్బ్ ఫస్ట్ ఫామ్ ఆర్ బేస్ ఫామ్. ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. రీడ్, రైట్, స్పీక్, లిసన్, మీట్, ప్లే. ఈ డిడ్ అనేది ఏ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి వస్తుంది అంటే అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కూడా డిడ్ వస్తుంది. ఫస్ట్ పర్సన్ లో ఉన్నటువంటి ఐవికి కానీ, సెకండ్ పర్సన్ లో ఉన్న యూకి కానీ, థర్డ్ పర్సన్ లో ఉన్న హీ షీ ఇట్ దేలకు కానీ డిడ్ అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. అన్నిటికీ కూడా డిడ్ అనేది వస్తుంది. వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే ఉపయోగించాలి. ఈ రెండు విషయాలు కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మనం డిడ్ తో ప్రశ్నలు వేసేటప్పుడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గో అని తీసుకుందాం. ఇక్కడ మనం క్వశ్చన్స్ ఫామ్ చేయాలి అంటే డిడ్ ఐ గో, డిడ్ వి గో, డిడ్ యూ గో, డిడ్ హీ గో, డిడ్ షీ గో, డిడ్ ఇట్ గో, డిడ్ దే గో అనే రకంగా ప్రశ్నలు మనం వేయొచ్చు. డిడ్ యూ గో అంటే మీరు వెళ్ళారా? ఈ ప్రశ్న ఎలా అడుగుతామంటే వాళ్ళు ఆల్రెడీ గతంలో వెళ్ళి ఉంటారనేటటువంటి ఆలోచనతోని మనం ఆ ప్రశ్నను అడుగుతాము. డిడ్ యూ విజిట్ గోల్కొండ ఫోర్ట్ లాస్ట్ వీక్? మీరు పోయిన వారంలో గోల్కొండ ఫోర్ట్ ను దర్శించారా? ఇట్లా మనం ఇంతకు ముందు ఈ ప్రస్తుతానికంటే ముందు జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటి అన్నిటి కూడా ఇది మనం ఉపయోగిస్తాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. కంప్లీట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము. అలాగే మనం ప్రశ్నలు వేయొచ్చు. డిడ్ ఐ కంప్లీట్? డిడ్ వి కంప్లీట్? డిడ్ యూ కంప్లీట్? డిడ్ హీ కంప్లీట్? డిడ్ షీ కంప్లీట్? డిడ్ ఇట్ కంప్లీట్? డిడ్ దే కంప్లీట్? కాబట్టి డిడ్ దే కంప్లీట్ అని అన్నాం అనుకో వాళ్ళు పూర్తి చేశారా?
డిడ్ దే కంప్లీట్ దట్ వర్క్ ఎస్టర్డే? నిన్న వాళ్ళు ఆ పనిని పూర్తి చేశారా? డిడ్ దే కంప్లీట్ దట్ వర్క్ లాస్ట్ మంత్? పోయిన నెలలో వాళ్ళు ఆ పనిని పూర్తి చేశారా? కాబట్టి ఇలా మనం అయిపోయినటువంటి పనుల గురించి మనం అడుగుతూ ఉన్నప్పుడు డిడ్ అనేది వాడతాము. డిడ్ షీ కంప్లీట్ దట్ వర్క్? ఆ పనిని ఆమె పూర్తి చేసిందా? ఇట్లా మనం వెర్బ్ యొక్క మొదటి రూపాలు తీసుకొని డిడ్ తోని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, మాట్లాడండి సాధ్యమైనంత వరకు. అయిపోయినటువంటి సంబంధించిన ఏదైనప్పటికీ కూడా మీరు చేయొచ్చు. డిడ్ యూ రీడ్ దట్ బుక్? నీవు ఆ పుస్తకాన్ని చదివావా? డిడ్ యూ ప్లే దట్ గేమ్? ఆ ఆటను ఆడావా? ఇట్లా మనం డిడ్ ను ఉపయోగించి మీరు వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకొని క్వశ్చన్స్ ఫామ్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కూడా రాయండి. అయితే ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు జవాబు ఏమొస్తుందంటే ఎస్ గాని నో గాని వస్తుంది. అంటే డిడ్ యూ ప్లే? నీవు ఆడావా? అవును లేదా కాదు అని వస్తుంది. అందువల్ల వీటిని ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు. డూ తోని కానీ, డస్ తోని కానీ, డిడ్ తోని కానీ మనం క్వశ్చన్స్ వేసినప్పుడు వాటిని ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటారు. కాబట్టి ఫైనల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిడ్ తో క్వశ్చన్స్ వేసేటప్పుడు మనం డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 వాడతాము. ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది. అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కూడా డిడ్ వస్తుంది. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకొని డిడ్ తోని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్ బాగా మాట్లాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఈ వీడియోను మీరు ఓపికగా విన్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.